మార్నింగ్ పూజ వీడియో చూసారు కదా. సో మండే మార్నింగ్ కంపల్సరీ ఇంట్లో పూజ అయితే చేసుకుంటాము. సో ఏదన్నా పాసిబుల్ ఉంటే అన్ని రోజులు పూజ చేసుకుంటాము. ఇన్కేస్ ఏ సిచ్యువేషన్లో అయినా ఇంట్లో చేసుకోలేకపోతే కంపల్సరీ మా హస్బెండ్ అయితే టెంపుల్కి వెళ్తారు. సో ఈరోజు ఎర్లీ మార్నింగే లేసాను, ఎల్లి ఉడిచి వాకులు ఉడిచి సో కడిగేసి ముగ్గులన్నీ పెట్టేశాను. ఇలా నిండుగా ఉంటే బాగుంటుంది కదా. బట్ ఏంటంటే ఇద్దరు చిన్నపిల్లల వల్ల నాకైతే టైం పాసిబుల్ అవ్వదు. నైట్ నిద్రపోవడమే లేట్ అవుతుంది 11 అలా. సో మార్నింగ్ మళ్ళీ 5 కల్లా నిద్ర లేవాలి. నాతో పాటు మా కన్నయ్య నిద్ర లేచాడు. బట్ నన్ను ఏం డిస్టర్బ్ చేయలేదు, వాడు ఆటలు వాడు ఆడుకుంటున్నాడు అనమాట. మా హస్బెండ్ అయితే బ్రష్ చేసుకుని ఏవో చిన్న చిన్న పనులు చేస్తున్నారు. సో మా అరవింద్ అయితే నిద్ర లేవలేదన్నమాట. సో వాడు లేచినప్పటికీ అన్నీ ఫాస్ట్గా కంప్లీట్ చేసేయాలి. సో మార్నింగ్ కంపల్సరీ టీ తాగుతాము. సో టీ తాగిన తర్వాత స్నానాలు అయితే చేస్తామన్నమాట. సో నేను టీ పెడతానే పక్కన అయితే పిల్లలకి ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ కింద పెట్టేశాను. వీక్లో 5 డేస్ మేము ఇడ్లీనే తింటాము. మిగతా 2 డేస్ తింటే తింటాం, లేకపోతే లేదు. సో పప్పు నానబెట్టేశాను, మండే కదా పప్పు వండుతాను. సో అలాగే రైస్ కూర నానబెట్టేశాను. ఇలా అయితే రైసు పప్పు త్వరగా కుక్ అయిపోతాయి. సో ఇవన్నీ చేస్తానే ఒక పక్క నేనైతే దేవుడి దగ్గర సర్దుతున్నాను. మా హస్బెండ్ అయితే మా పెద్దోడు లేచాక స్నానం చేయించుతారు. సో నేను ప్రాపర్గా వీడియో తీయలేదు కానీ సో నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. పప్పు ఆనమగా వండాను, ఇంకా పెరుగు, అరవింద్కి స్నాక్స్కి అయితే దానిమ్మ గింజలు ఇంకా బాదం పెట్టేశాను. సో ఇంట్లో ఇడ్లీ తినేసి వెళ్ళిపోతాడు. సో నేను ఇవన్నీ చేస్తుంటే మా హస్బెండ్ దేవుడి దగ్గర పూజ అయితే చేసేసుకున్నారు. నేను అన్నీ సర్దేసి అందరికీ రెడీ చేసేసిన తర్వాత లాస్ట్లో స్నానం చేసి పూజ చేసి అప్పుడు తినాలంటే తింటాను. నా బ్రేక్ఫాస్ట్ టైం వచ్చి 11:30, 11 అలా అవుతుంది. ఇంకా నేను లంచ్ ఎప్పుడు తినాలి మీరే చెప్పండి. సో పూజ అయితే కంప్లీట్ అయింది. పూజ చేసుకుంటే ఇంట్లో అదేదో తెలియని పాజిటివ్ ఎనర్జీ బాగుంటుంది ఆ రోజంతా. నాకు కొన్ని డేస్గా మనసు అంత బాగలేదు, టెంపుల్కి వెళ్ళాలనిపించింది. సో ఇంకా అంతే రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళిపోయాను. అలాగే టెంపుల్ దర్శనం అయిన తర్వాత అరవింద్ని కూడా స్కూల్ బస్ ఎక్కించేస్తాము. మీరైతే వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మంచి మంచి వీడియోస్ నేను తప్పకుండా చేస్తాను. కొంచెం చిన్న పిల్లలు ఉన్నారు కదా, నాకు టైం సరిపోవాలి కదా. సో మీరు నన్ను అర్థం చేసుకుని నాకు ఛాన్స్ ఇవ్వచ్చు కదా. సరే మేమైతే టెంపుల్కి వెళ్ళిపోయాము. నెక్స్ట్ వీడియో మీకు టెంపుల్ కూడా అప్లోడ్ చేస్తాను. చాలా బాగుంటుంది, టెంపుల్సే బాగుంటుంది.